ఈరోజు చర్చలో రావు గారు ఉన్నారు, అట్లాగే మోహన్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఆధ్యాత్మికతలో కొన్ని పదాలకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అందులో వైరాగ్యం ఒకటి. సో ఆ వైరాగ్యం గురించి చాలామంది చాలా చెప్పారు. ఇప్పుడే ఇంటర్నెట్లో కూడా ఒకటి చదివాం. సో వైరాగ్య ఈజ్ ఏ సంస్కృత్ వర్డ్ that translates as detachment or dispassion. In Patanjali's Yoga Sutras, the essence of Vairagya is described as dispassion is the conscious mastery of the control of desire for objects seen, perceived or heard. ఈ ఒక్క లైన్ షుడ్ బి అండర్లైన్డ్, కంట్రోల్ ఆఫ్ డిజైర్. అష్టవక్ర మహాగీత దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్తుంది. సో చిన్న శ్లోకం చదువుతా, ఆ తర్వాత ఆ శ్లోకంలో ఉన్న ఒక పదం, దానికి సంబంధించిన చిన్న వ్యాఖ్య, ఆ తర్వాత అసలు వైరాగ్యం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశమా, లేకపోతే ప్రతి మనిషి వైరాగ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నాడా, లేదా సంపూర్ణ వైరాగ్య స్థితి అంటూ ఒకటి ఉందా, లేదా వైరాగ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? జస్ట్ బికాజ్ ఆఫ్ డెఫినేషన్ ఇప్పుడు ఇది ఎవడో చదివి కంట్రోల్ ఆఫ్ డిజైర్, దాంతో ఒక రకమైన మానసిక విక్షిప్త స్థితి వైపు వెళ్తున్నారా అన్నది ఈరోజు చర్చ యొక్క ఫౌండేషన్. భావాభావ వికారాశ్చ స్వభావాదితి నిశ్చయీ నిర్వికారో గత క్లేశ సుఖేనైవోపశామ్యతి. సో నిర్వికారో గత క్లేశ, వికారం లేకుండా ఉండడం. అంటే స్వభావంలో వికారాలు జన్మిస్తాయి, అంతే కదా. అంటే ప్రకృతి స్వభావం ఏంటంటే ఏదైనా దీని యొక్క మూలం చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఒకవేళ అనలైజ్ చేస్తే ఏవైనా కొన్నిటి కలయికల వల్ల ఏదైనా ఏర్పడితే అది ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఆ నాశనమయ్యే విధానంలో అది వికారాలు కూడా పొందుతుంది. ఇది అర్థమైందా మోహన? చూడు, ఇది ఉంది, ఇది కొన్నిటి కలయికల వల్ల ఏర్పడదా లేదా, తద్వారా ఇది ఎప్పుడన్నా నాశనం అవుతుంది. అట్లనే ఈ ఫోన్, రావు గారి ఫోన్, ఇది కూడా కొన్ని కలయికల వల్ల ఏర్పడ్డది. తద్వారా ఇది ఏ రోజు నాశనం అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఐప్యాడ్ కొన్నిటి కలయికల వల్లనే ఏర్పడ్డది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కనిపిస్తున్న ఈ శరీరము కొన్నిటి కలయికల వల్లనే ఉంది, అందువల్ల ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఇదైతే పరమసత్యం. అంటే కొన్నిటి కలయికల వల్ల ఏర్పడ్డది ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఒకటి, కొన్నిటి కలయికల వల్ల ఏర్పడ్డ దాంట్లో ఖచ్చితంగా వికారాలు ఏర్పడతాయి. అంటే ఒక్కోసారి నెట్వర్క్ రాదు, ఒకసారి మన కంటి చూపు కనబడదు, ఒకసారి హఠాత్తుగా చేయి నొప్పి లేస్తుంది, ఇవన్నీ వికారాలు. ఒకసారి హఠాత్తుగా ఆకలేయదు. సో వికారాలు స్వభావం. సో వాటితో నువ్వు పోరాడకు, ఎలాగూ వస్తే అవి. సో ఆ టైంలో స్వభావము దానికి సంబంధించిందని నిర్వికార స్థితిలో ఉండిపో అని అష్టావకుడు చెప్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ అంటే ఇది ఎలాగూ దీని స్వభావంలోనే చెడిపోవడం ఉంది కాబట్టి చెడిపోతే బాధపడకు, జస్ట్ అంటే నిమ్మలంగా ఉండు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దీనికి అగైనెస్ట్ కదా యోగా కూడా. యోగా అనేది మన శరీరాన్ని ఎక్కువసేపు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కండిషనల్గా ఫంక్షనల్గా ఉంచుకోవడానికి ఒక మాధ్యమం. యాక్చువల్గా యోగా యొక్క నిర్వచనము ఇప్పుడు తప్పుగా ప్రచారం చేయబడుతుంది. నేను SSY అంటే సిద్ధ సమాధి యోగను, తర్వాత MMY మెడిటేషన్ యోగను ఇవన్నీ చూసినా కదా. ఇందులో వాళ్ళు వైరాగ్యం చెప్తారు కానీ అంత లోతుగా ఏం చెప్పారు, దాన్ని అలా వదిలేస్తారు. అయితే వైరాగ్యం అనేది వాస్తవానికి శాశ్వతమైనటువంటి వాటి కోసం అన్వేషణ చేస్తూ ఇది అశాశ్వతం అని గుర్తించి వాటి మీద అశాశ్వతం మీద వ్యామోహం వదిలేసుకోవాలి. కానీ జనాలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కృష్ణమూర్తి గారికి BKS అయ్యంగార్ గారు యోగా నేర్పించాడు. అవును, దానివల్లే కదా హీ ప్రొలాంగ్ హిజ్ లైఫ్. అక్కడ వాళ్ళని ఏమంటారంటే, కొంతమందిని పరమహంస గురుదేవులు ఏం చెప్తారంటే, వాళ్ళని ప్రత్యేకమైన పక్షితో పోలుస్తాడు. కొన్ని పక్షులు పైనుంచి ఎగురుతూ ఉంటాయి, ఆకాశ పక్షులు అంటే వాటి పేరు చెప్తారు ఆయన. ఆకాశంలో అలా దూరంగా ఎగురుతూ ఉన్న సమయంలోనే అందులో నుంచి గుడ్డు కిందికి పడుతూ ఉంటుంది. పడే సమయంలో నేల మీద పడేలోపే కింద పడిపోతానే విషయం తెలుసుకొని టక్కున ఎగిరిపోతారు. కొంతమంది బద్ధజీవులు ఉంటారు. వాళ్ళు బుద్ధిజీవుడు ఏం చేస్తారంటే టక్కున ఇది అశాశ్వతాన్ని గుర్తుపట్టేసి టక్కున వాడు జంప్ అయిపోతాడు ఇక్కడ నుంచి. ఇంకా
బద్ధజీవులు మాత్రం అయితే అందులో ఒకటి. మునిగిపోతారు. బద్ధజీవులు లేకుండా వైరాగ్యాలు 3 రకాలు ఒక్క ఉంటాయి. నిమిషం వెళ్దాము. మోహన్ అన్న దానికి నువ్వన్న దాంట్లో జవాబు ఉంది. సో ఇది ఎలాగూ విపరీతాలకి వికారాలకి లోనవుతుంది. అందుకని ఇది తొందరగా నాశనం అయిపోతుంది. అట కాకుండా దాన్ని నువ్వు కండిషన్లో పెట్టుకోవడానికి యోగా చేయి. అయినప్పటికీ వికారాలు వస్తాయి, డిస్పాషనేట్తోనే చెయ్యి. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయిస్తావు, నువ్వు ఆందోళన చెందకుండా రిపేర్ చేయించే ఒక ప్రక్రియ ఉందా లేదా? ఇప్పుడు ఇదే మొబైల్ షాప్కి వెళ్తే చేసేవాడు రిలాక్స్గా చేస్తున్నాడు, ఎవరిది మొబైల్ అనుకుంటున్నాడు వాడు పర్సన్ అవుతున్నాడు. నువ్వు ఇట్లా మెల్లగా తీసుకెళ్ళి నా మొబైల్ ఇట్లా అయిపోయిందని ఇస్తే వాడు చూస్తావారా ఏ నీ అమ్మ నువ్వు అట్లే ఉంటుంది. అంటే వాడికి తెలుసు దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో, వాడికి తెలుసు దాన్ని ఎట్లా కొట్టాలో, ఎట్లా తీయాలో. వాడికి ఏ ప్యాషన్ లేదు దాని పట్ల. ఆల్సో అయితే ఫస్ట్ నువ్వు వికారాల గురించి చెప్పు. వికారాలు కాదు, వైరాగ్యం గురించి చెప్పు. వైరాగ్యాలు అష్టవక్ర కాంటెక్స్ట్ లో ఒక 2 చిన్న సూత్రాలు ఉన్నాయి. అవి ఆల్రెడీ నిన్న మొన్న అంతకుముందు ఒక రోజు స్టాక్ లో దాని చర్చ నడిచింది. వాళ్ళు ఒకసారి దాని సారాంశాన్ని చెప్పుకుందాం, ఉపయోగపడుతుంది, ట్రెమండస్లీ ఉపయోగపడుతుంది. అయితే సహజంగా వైరాగ్యం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక దాని పట్ల పూర్తి అనాసక్తత అని చెప్పలేము, కాకపోతే ఇది అశాశ్వతాన్ని వాళ్ళు గుర్తుపడతాడు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉదాహరణకు మన మామూలుగా పురాణాల లోపల ఉండేటటువంటిది చాలామంది ప్రవచనకారులు చెప్పినటువంటిది ఏంటంటే 3 రకాల వైరాగ్యాలు మనిషి ఎంబడి ఉంటాయని చెప్తారు. పురాణ వైరాగ్యం అని, ప్రసూతి వైరాగ్యం అని, శ్మశాన వైరాగ్యం అని 3 రకాల వైరాగ్యాలు ఉంటాయి. పురాణం విన్నప్పుడు దేహం అశాశ్వతమని, ఎప్పుడో ఒక రోజు రాలిపోక తప్పదు అని, ఇది చూసేదంతా కూడా ఎప్పుడు ఉండదని, శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చేయాలని గుర్తించిన తర్వాత వాడు ఏమనుకుంటాడంటే మొత్తం అయిపోయినాక ఇంతే కదా జీవితము, దీని తర్వాత ఏముంది, మనం అనవసరంగా నానాక యాతన పడుతున్నాం, సంసారం అని, పిల్లలని, భ్రాంతి అని, ఇదంతా ఇబ్బంది పడుతూ ఉన్నాము అని అనుకుంటాడు. అనుకొని బయటికి వెళ్ళిన తక్షణం మళ్ళీ మర్చిపోతారు. బస్సు లోపల వాడు ఎంబడి ఏం చేస్తాడంటే టవర్ వేస్తాడు, వేసి తన సుక్కుట్లాడతాడు, ఇది నా సీటు కదా అని. అంటే వానికి తెలుసు తన సీటు కాదా అని, బస్సు తన జాగిరి కాదా అని తెలుసు వానికి. ఆ పురాణం విన్నంతసేపే అది ఏదైనా కానీ, ఎందుకంటే వానికి అది పునాది లేకుండా వచ్చినటువంటి వైరాగ్యం, ఆ క్షణంలో వచ్చిన వైరాగ్యం అది వదిలిపోతుంది. ప్రసూతి వైరాగ్యం అంటే గర్భవతులను చూడగానే ఏందో నబ్బా, ఈ పెండ్లి ఏందో, ఈ సెక్స్ ఏందో, ఈ సంసారం ఏందో, ఈ వంత ఏందో, ఎందుకు ఇంత కష్టపడాలి, ఈ నొప్పులేంది, ఇవన్నీ ఏంటివి. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, మా చెల్లెలు ఒక ఆవిడ ప్రసవ వేదన పడతా ఉంటే బయట వాళ్ళ ముగ్గురు కూర్చొని ఏడుస్తున్నాను, ఎప్పుడు నేను సెక్స్ చేయనని పొజిషన్ వచ్చింది ఆయనకు. ఎప్పుడు వద్దు సంసారం వద్దు, పంచాయతీ వద్దు, ఇంకో పిల్లలు వద్దురా నాయన అని వాడు ఏడుస్తున్నాడు. చాలా మంది నాకు బాగా గుర్తుంది, వెంకటేష్ వాళ్ళ సర్లే నాకు గుర్తున్నది కాబట్టి చెప్తున్నా. ఆ రోజు హాస్పిటల్ చనిపోయింది, ఎప్పుడు ఆయన చనిపోయింది. వాళ్ళ భార్య కడుపుతో ఉంది, అందరూ మొత్తం అదంతా హాస్పిటల్ మొత్తంగా ప్రసూతి వైద్యశాల అది. అక్కడ అందరిని చూస్తే నాకు కూడా అనిపించింది, ఏంది రానాయని ఈ పంచాయతీ, ఈ పెళ్లి లేనిది, కడుపు లేనిది, ఈ నొప్పు లేనిది, పంచాయతీ. వాళ్ళని చూస్తే బాగా కడుపు వేసుకొని తిరుగుతూ ఉంటే అబ్బా ఇదంతా అశాశ్వతం కదా అని బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఎంబడే తక్షణం అందమైన అమ్మాయి కనిపిస్తే మళ్ళీ దాని మీదనే మనసు వెళ్ళిపోతుంటుంది. ఆ క్షణమే ఉంటుంది అది వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం లోపల కూడా అక్కడ ఓంగనే జనాలను చూస్తున్నా, చచ్చిపోయిన వాళ్ళని చూస్తాము, ఏడుస్తూ ఉంటారు జనాలు. మనం కూడా అయ్యో ఇంతే కదా నిర్లిప్తంగా ఉండిపోతాం ఆ సమయంలో. ఎలాగో తప్పదు, మనకు కూడా ఒకరోజు చావు తప్పదు, మన ఫోటో కూడా మంచిది పెట్టుకోవాలని డిసైడ్ అవుతాం. కానీ ఏ ఫోటో సరిగ్గా పెట్టుకో మనం ఎంబటే మర్చిపోతాం. అంటే ఇవేంటివంటే తాత్కాలికంగా వచ్చేటటువంటి వైరాగ్యాలు. వీటి మూలంగా మనిషికి ఆ క్షణం లోపల అన్నీ వదిలేద్దాము అనిపిస్తుంది, కానీ వదిలేబుద్ధి కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు చిక్కుబడి ఉంటాడు, వీడు బద్ధజీవుడు, అన్ని రకాల బంధాల్లో నిమగ్నమై శ్మశాన వైరాగ్యం. అది కూడా చెప్పినాక శ్మశాన వైరాగ్యం చెప్పేసిన. శ్మశానం చూసినప్పుడు, చావును చూసినప్పుడు వాళ్ళ లోపల వచ్చేది. నాకు దీన్ని చూస్తుంటే ఒక చిన్న జోక్ గుర్తు వస్తుంది. ఒక అమ్మాయి అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ తాత, వాళ్ళ మా అమ్మ వాళ్ళందరూ ఏమనుకుంటుంటే పిల్ల చెడ్డీలు వేసుకొని తిరుగుతూ ఉంది, దీనికి భారతీయ సంస్కృతి అనేది తెలపాలని చెప్పి అలనాడు ఉండే పన్నెండు కాపురాలు, రకరకాల మంచి మంచి సినిమాలు అమ్మాయికి తెలుగు సినిమాలు మొత్తం చూపించారు అన్నమాట. అమ్మాయి చాలా శ్రద్ధగా చూసింది, అసలు అన్ని సినిమాలు చూసింది. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ పక్కింటిలో ఒక అబ్బాయి చచ్చిపోతాడు, ఎవరో చచ్చిపోయినాక అక్కడ పోయి నిలబడుతుంది. అమ్మాయి ఇలా చూస్తూ ఉంటుంది, అందరు ఏడుస్తూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటుంది, ఇంకేమన్నది. కాసేపు అయినాక పాడే వస్తుంది, వాడిని పాడి మీద పడుకోబెడతావు, తీసుకొని పోతుంటాడు. పక్కన మీరు అడుగుతుంది, ఇప్పుడు ప్లేబ్యాక్ సాంగ్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది ప్లేబ్యాక్ సాంగ్? సినిమా చూసి నలుగురు అని వస్తుంది ఏమనుకుంటారు అమ్మాయి.
నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎలన్ మస్క్ చేసిన ట్వీట్, సమ్ రిప్లై టు సమ్ కోడ్, సమ్ రీసెర్చ్, ఆల్మోస్ట్ 30 to 40% of the younger generation female decided to want to be single and childless. And he replied to that same tweet, this is kind of a scary and regressive in nature. అంతే కదా, ఇది వైరాగ్యంతో పోల్చొచ్చా? పోల్చడానికి రాదు. కాదు. ఇప్పుడు చెప్తా నేను మళ్ళీ భయం వాళ్ళకు. 4 పదాలు చెప్తా, మళ్ళీ మాట్లాడదు. 4 రకాల వైరాగ్యాలు స్థూలంగా కనిపిస్తున్నాయి. సూక్ష్మంలోకి వెళ్తే చాలా రకాల వైరాగ్యాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలిక వైరాగ్యం, ఒకటి పాక్షిక వైరాగ్యం, ఒకటి సవికల్ప వైరాగ్యం, ఒకటి నిర్వికల్ప వైరాగ్యం. ఇప్పుడు ఇతను చెప్పినవంతా తాత్కాలిక వైరాగ్యం. తాత్కాలిక వైరాగ్యం, శాశ్వత వైరాగ్యం చెప్పలే. శాశ్వత వైరాగ్యం పొందినటువంటి వాడు ఎట్లుంటాడంటే, పరమహంస గురువుడు చిన్న కథ చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఇద్దరు స్నానానికి వెళ్తుంటారంట. ఇది నదీ తీరానికి వెళ్తా ఉంటే ఒకడు వచ్చి ఒక గురువు గారు వచ్చారు, ఉపదేశం ఇస్తున్నారు, మీరు వస్తారా అంటే, ఒకడేమో ఇంటికి పోయి డ్రెస్ వేసుకొని వస్తా అంటాడు, ఇంకోటేమో లేదో ఇప్పుడేమో పాని వెళ్ళిపోతాడు అనమాట. అది శాశ్వత వైరాగ్యం అనమాట. అంటే ఆ క్షణంలో డిసైడ్ అవుతాడు, ఇంకా వాడు మళ్ళీ ఇంటి సైడ్ వెళ్ళాడు. ఇంకా వాడు బహుశా ఆ పరమమోక్ష స్థితిని పొందడానికి ప్రయత్నించడానికి వెళ్ళిపోతాడు అంతే. వాడు అందులో దిగడానికి ఇంకా వీడు ఇంటికి పోయినా మళ్ళీ రాడు, ఇంకా ఎప్పటికీ రాడు. ఎందుకంటే చదివారు కదా, ఎప్పటికీ రాడు. ఇంకా ఇంకోటి ఏముంటదంటే, వైరాగ్య స్థితిలో ఉండేవాడు నిజంగా దైవోన్మీలను పొందాలనే కోరిక ఉండేటటువంటి వాని మానసిక స్థితి ఎట్లుంటదంటే, పరమహంసని చెప్తాడు, తడిబట్టను పిండితే ఎట్టయితే నీళ్లు గారిపోతుంది, బొట 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 కన్నీళ్ళు, అట్లా వాని కళ్ళకి నిరంతరం నీళ్లు గారుతుంటాయంట. ఇంకా ఎందుకంటే ఎప్పుడు ఈ వ్యవస్థ నుంచి పారిపోవాలనే ఆలోచనతోటి. శాశ్వత వైరాగ్యం పొందడం అంత ఆశామాషి కదా. అభ్యాసాన్ని కౌంతేయ వైరాగ్యాన్ని చగ్గుహయతి అంటాడు కదా. అయితే అష్టావకుడు దీనికి విపరీతంగా చెప్తాడు. అసలు వైరాగ్యం అంత సులువు ఇంకొకటి లేదు. జస్ట్ చూడు, నీ ఇంద్రియాలు శాంతిస్తే వాసనలు పోతాయి. ఇంద్రియాల ద్వారా వచ్చేది పరిస్థితి చేసేది శాశ్వతం కాదు. సో దీన్ని నువ్వు వదిలిపెట్టక్కర్లే. ఇంతవరకు అందరు చెప్పింది ఏంది, వైరాగ్యం కాబట్టి వదిలిపెట్టి పో. అష్టావక్రుడి కాంటెక్స్ట్ కొంచెం వెరీ నావెల్, ఫ్రాంక్గా చెప్పాలంటే వెరీ మోడర్న్ అండర్స్టాండింగ్. ఇప్పుడున్న ఆధునిక మానవుడికి అష్టావక్ర గీత ఉపయోగపడుతుంది, వేరే కొంచెం కష్టం. వేరే వాటిలో నువ్వు వదిలేసిపోవడం ఉంది. సో అష్టావక్రుడు ఏం చెప్తాడు, ఇంద్రియాల ద్వారా ఇప్పుడు ఇది ఉంది, ఇది కొన్నిటి కలయికల వల్ల వచ్చింది, ఇది శాశ్వతము కాదని తెలిసింది, తద్వారా దీన్ని మంచిగా ఉపయోగించుకో, దానికి నా జోడించకంటాడు. ఇందులో ఉంది కదా, నిర్వికారో గత క్లేశ. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని నీ మూల స్వభావానికి లింక్ చేయకంటే, రెండు కలవకూడని విషయాల్ని కలపడం వల్ల క్లేశం ఏర్పడుతుంది. బంధం కూడా అంతే, వైవాహికం దానికి లింక్ చేయకు. అంటే ఇది బాగుంటే నేను బాగుంటా అనుకోవడంతోనే చిక్కు వచ్చింది. ఇది బాగున్నా బాగాలేకపోయినా నేను బాగున్నాను కాబట్టి దీన్ని వాడుకుంటున్నాను, దీంతో ప్రస్తుతం ఉపయోగం ఉంది, అంతవరకే. ఇట్లాంటి ఒక అవగాహనతో మనకు చిన్నప్పటి నుంచి వస్తువులు కానీ మనుషులు కానీ సిద్ధాంతాలు కానీ మన చేతిలో పెట్టింటే సహజంగా మనం జీవన్ముక్తులుగానే జీవించి ఉండేవాళ్ళు. అంత ఈజీగా వస్తుందా? చిన్నప్పటి నుంచి చెప్పి ఉంటే. చిన్నప్పటి నుంచి ఎన్నో చెప్తున్నాం కదా బై బర్తే. ఎందుకంటే సుఖమహాయోగి కూడా నేను చెప్పే సమాజం అంతా ఇప్పుడు సమాజం అంతా ప్రతి స్కూల్ ఇలా చెప్తున్నారు, ఏ వస్తువు కొన్నా అది నీది కాదనుకో, ప్రతి వస్తువును నీదాన్ని వాడుకో, కానీ ఆ అవసరం తీరినప్పుడు అది నువ్వు వేరే వాళ్ళకు అందజేయడానికి వస్తువును తప్ప నీ దగ్గర అట్టి పెట్టుకోవడానికి లేదు. సో వస్తువులు ఎన్నున్నా అది నీ యొక్క మూల స్థితికి సంబంధించిన విషయం కాదు. వస్తువుల వల్ల ఆనందం రాదు, అవసరాలు మాత్రమే తీరుతాయి అనేది మనకు చెప్పి ఉంటే నిరంతరం చెప్పి ఉండి, ఇంట్లోనూ అంతే, స్కూల్లోనూ అంతే, సమాజంలోనూ అంతే, డీమార్ట్లోనూ అంతే, ఇలా చెప్పి కనుక ఉంటే మనందరికీ ఆ తరహా మానసిక స్థితి పెట్టలేదు. భారతదేశం నా మాతృ చెప్పి 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 చేశారా లేదా? చెప్పారు. కానీ అందులో మనం చిన్నగా ఉన్నప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే, మరి నా పెళ్ళం పరిస్థితి ఒక నా పెళ్ళం తప్ప అందరూ నా సహోదరు. అదే అవగాహన నువ్వు ఎంత చెప్పినా చెప్పేది ఒక చిన్న తేలిగ్గా అర్థమయ్యేది. అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది ఫిలాసఫికల్ గా, బికాస్ ద బౌండరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఐడియాలజీ. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడిని అడిగినట్టున్నా, ఏది మన కొంతకాలం వరకు నువ్వు ఏపీలో ఉన్నావు, మరి ఇప్పుడెప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్నావు, ఎట్లయితివి? నువ్వు ఉన్న చోటనే ఉన్నావు కదా, థాట్ మారిందా లేదా? సో అట్లా చిన్నప్పటి నుంచి మనకు ఒక సజెషన్ లాగా ఒక థాట్ని ఇచ్చి ఉంటే గనక ఈ యొక్క దుర్గతి పట్టేది కాదు. మనుషులకి ఇన్ని ఆశ్రమాలకి ఇంత జనాభా కానీ ఇట్లా ఉండేది కాదు. కానీ ఎంత దూరం పోయినా నువ్వు ఎంత చెప్పినా ఇంటర్నల్గా
వాని లోపల ఉద్భవించింది మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే చిన్నప్పుడే ఫౌండేషన్ బుద్ధుడు కూడా నేను అంటున్నది బుద్ధుడు జీవితాంతము వాడిని గొప్పగా పెంచారు. నేను ఒప్పుకుంటూనే ఈ మాట మళ్ళీ మాటికి అంటున్నా. అష్టావక్ర మహాగీతలు ప్రతి టాక్లోనే చెప్తున్నా, చిన్నప్పుడే కొన్ని విషయాలు చెప్పి ఉంటే అంటే లేత మనసులో అందరూ వాళ్ళు పేరెంట్స్ పాటిస్తున్నారు. అది ఈ టీవీ ఉంది, మనకు టీవీ చూడడం అవసరం కాబట్టి పెట్టుకున్నాం. టీవీ చెడిపోతే రిపేర్ చేయిస్తాం, టీవీ పోతే వెతుకులాడతాం, మరి లేకపోతే ఇంకో టీవీ వెళ్ళి పక్కింటికి వెళ్ళి చూస్తాం, లేదా కొత్తది కొనుక్కుంటాం. కానీ దానివల్ల ఎవరం బాధపడము, ఒకరినొకరు నిందించుకోము. టీవీకి మన అస్తిత్వానికి సంబంధం లేదు బెటా అనే జ్ఞానము నిరంతరం ఇచ్చి ఉంటే గనక ఈ అటాచ్మెంట్ పోయిండేది. అప్పుడు డిస్పాషన్ అక్కర్లేదు ఇంకా నీకు. ఇప్పుడు ఈ వైరాగ్యంలో ఏముంది, యు ఆర్ కంట్రోలింగ్ యువర్ మైండ్. ఆ కంట్రోల్ చేయడం వల్ల డిస్పాషన్ అవసరం అవుతుంది. అంటే నాకు అవసరం కానీ నాకొద్దు రిప్రెస్ చేస్తాం. అట్లా కాకుండా చక్కగా పట్టుకో, దీన్ని వాడుకో. ఇట్లా పెట్టిన తర్వాత ఒక వస్తే పోయిందా సరేలే, ఇంకోటి తీసుకురా పొటైసన్ అయిపోయింది. థర్డ్ ప్రాసెస్ సాధ్యమైపోయింది. ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేస్తాను. ఒక పర్సన్ వాడికి 10,000 ఉండింది. వాడు చాలా చాలా పొదుపు చేసి ఒక టీవీ కొనుక్కున్నాడు. టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇన్ హిస్ లైఫ్. ఒక టీవీ కొనుక్కున్నాడు. వాడి టీవీ బాధ అయింది. వాడు రిపేర్ చేయించడానికి వాడి దగ్గర డబ్బులు లేవు. టీవీ పగిలిందని వాడి బాధ, రిపేర్ చేయించడానికి డబ్బులు లేవని వాడి బాధ. ఇప్పుడు బాధకి నేను చెప్పే కాంటెక్స్ట్ మూలంలోకి వెళితే నువ్వు సమగ్రంగా ఒక వివరణ ఇవ్వచ్చు. నేను భవిష్యత్తులో వచ్చిన బుక్ కూడా రాస్తా, ఒక 20-25 పేజీల పుస్తకం. అంటే ఇవి గనక పిల్లలకి చెప్తే అవి వాళ్ళకి ఎగ్జాంపుల్, నీకు ఒకటి రిపేర్ చేయించే స్తోమత లేనప్పుడు ఆ వస్తువు కొనుక్కునే అర్హత కూడా లేదు. ఇది మూలం ఫస్ట్ అది తెలుసుకో. అంతే. నువ్వు ఇప్పుడు కారు కొననే వద్దు పెట్రోల్ పైసలు లేకపోతే. మా తమ్ముడికి అదే చెప్పాను. నువ్వే అష్టావకుడు. ఇప్పుడు మా తమ్ముడు బైక్ కొని పెట్టమంటే బైక్ కొనికెళ్ళడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ పెట్రోల్ ఖర్చు పెట్టడానికి వాడి దగ్గర డబ్బులు లేవు కదా. సో నువ్వు అన్ని కలిపితేనే ఒక వస్తువు అయింది తప్ప వస్తువుగా లేదు కదా. సో కోర్ ఇది. మనం రిపేర్ చేయించే దానికి మన దగ్గర మైండ్ సెట్ లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఆర్ఎల్స్ మైండ్ సెట్ లేనప్పుడు తీసుకునేది అది నీకు అర్హత లేదు. అది అపాత్ర దానం అవుతుంది, అపాత్ర వస్తువు అయితే నీ దగ్గర ఉండకూడదు ఉంది. ఇది కోర్. అయితే ఇది ఎలా ఉందంటే కుక్క దగ్గర ఒక హై అండ్ యాపిల్ ఫోన్ ఉంటుంది. అంతే, కుక్క దగ్గర ఒక హై అండ్ యాపిల్ ఫోన్ ఉన్నట్టు ఉంటుంది. అదే ఒక కారు కొనుక్కొని దానికి మంచిగా దాన్ని అంటారు షీల్డ్ వేసేసి కాబట్టి అది పాడైపోద్ది అని భయంతో సైకిల్ మీద తీసుకెళ్ళినట్టు. అంతే కదా. మనం ఒకసారి ఎప్పుడన్నా ఈ విషయం చర్చించి, అంటే ఇప్పుడు నేను దానికి ప్రాక్టీస్ కూడా చేయక్కర్లే, ఆలోచించక్కర్లే. 2009 నుంచి అడప యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా సార్లు ఇలా గనక ఎర్లీ ఏజ్లో అందరూ ఆచరిస్తూ చెప్పి ఉంటే గనక అసలు ఇంత యావ ఆధ్యాత్మికత పట్ల ఉండదు సమాజానికి. స్పిరిచువాలిటీ యొక్క కోర్ ఏంది? అష్టావకుడు చెప్పి 5-6 మాటలే అన్నా సాక్షిగా ఉండంతే. చేస్తే సంపూర్ణంగా చేయి, కర్త తీసేసేయి. చూస్తే సంపూర్ణంగా చూడు, కర్తలేడు ఇవ్వలేడు. ఇంకా చూస్తున్నా ఇది ఒకటి ఉంది. ఇప్పుడు కర్త లేకుండా చేయడం అనే పాయింట్ ఇది ఒకటే పట్టుకుంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యంగ్ మైండ్స్ చూసుకుంటే దే ఆర్ ఇంటూ జాబ్స్. జాబ్ వచ్చాక అక్కడి నుంచే వచ్చింది ప్రపంచం ప్రకృతి. అక్కడ ప్రపంచం ప్రకృతి. అందుకే బట్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. తెలుసుకో, నువ్వు జాబ్ చేస్తున్నది ప్రశాంతత కోసమా డబ్బు కోసమా? డబ్బు కోసం. కాబట్టి ప్రశాంతత దానికి తాకట్టు పెట్టకు. నువ్వు ఎప్పుడు చెప్పకు ఐ గాట్ ద జాబ్, నౌ ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాపీ అని ఎప్పుడు అన్నారు. ఐఎమ్ హ్యాపీ ఆల్రెడీ. అవసరాల కోసం డబ్బు అవసరం కాబట్టి నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ ఉన్నా లేకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను, సంతోషం నా సహజ స్వభావం అని చెప్పి జాబ్లోకి ఎంటర్గా యాడ్ చేస్తాను. దీనికి మెనీ ఆఫ్ ది జాబ్స్ ఆర్ నాట్ లైక్ 9 to 5 నౌ, దే ఆర్ లైక్ 8 to night 12. వాట్ ఎవర్ ఇట్ మే బి. దాంట్లో నిన్ను ఎవరు లాగలేదు, నువ్వే పోయినావు. తప్పనిసరి అనుకుంటున్నావు. కానీ నీ అవసరాలు నువ్వు నిర్వచిస్తే, ఇప్పుడు అంతెందుకు అవసరాలన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ అయినాయి, అయినా ఎందుకు చేస్తున్నావు? క్లేశం వల్ల. అంటే వ్యసనం అంటే ఏందని ఓషో చెప్తాడు. వెరీ అప్రోప్రియేట్ డెఫినేషన్ అష్టావక్ర మహాగీతలో. అంటే హై రిగార్డ్ ఆ స్టేట్మెంట్కి ఓషో చెప్పింది. అసలు వాసన లేని, వ్యసనం కాదు, వాసన లేని మనిషి ఉండడు. తర్వాత ప్రారంధం లేని శరీరం లేదు. ప్రారంధం అంటే శరీర పరంగా ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చింది, ప్రారంధం లేని శరీరం లేదు.
వాసన లేని మనిషి లేడు. అట్లనే ఏమంటారు, మన మోక్షం అనుభవించని మనిషి లేడు. ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీ డే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎన్లైటన్మెంట్ అట్లీస్ట్ 1 second. ఎవ్రీ డే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వైరాగ్య అట్లీస్ట్ 5 seconds. దాని యొక్క మూలం నీకు ఆల్రెడీ పరిచయమే ఉంది. ఇప్పుడు ఈ క్షణం మనకు చలి ఏం లేదుగా, కానీ చలికాలం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అది ఎప్పుడు అనుభవించున్నాం కాబట్టి మనకు తెలుసు. అది ఈ క్షణం అనుభవించకపోయినా యూ కెన్ డిస్క్రైబ్ ఇట్. కానీ మనం ఫోకస్ చేయట్లే, అటెన్షన్ పే చేయట్లే. ఇప్పుడు వైరాగ్యం అంటే ఇంద్రియాలు శాంతించినాయి వాసనల పట్ల అన్నాడు. ఇప్పుడు వాసన అనే దాన్ని నిర్వచించిన విధానం ఎంత బాగుంది చూడు. ఇప్పుడు నాకు ఆకలి అయింది, తింటున్నాను నేను 6వ ముద్ద 7వ ముద్ద. ఆకలి వాసన. సెక్స్ కూడా వాసన అన్నారు కదా, కామ వాసన. కానీ సెక్స్ ఒక్కటే వాసన కాదు, నీ అవసరాన్ని తీర్చే ప్రతిదీ వాసన. ఒకడు అన్నాడు, ఇతని దగ్గరికి డబ్బు వాసన కొడుతుంది అంటే ఇట్స్ ఎ స్మెల్, ఫ్రాగ్రెన్స్ అంతే. అది వస్తుంది, అది కనిపించట్లే. సో 6వ 7వ ముద్ద 11వ ముద్ద 13వ ముద్దకి సరిపోయినట్టు అనిపించింది. చేయి గడిగేసుకున్నావా, నువ్వు వాసన రహితుడుగానే ఉన్నట్టు లెక్క. వాసన ఎప్పుడంటే 13వ ముద్ద తర్వాత కడుపు నిండిందని తెలిసినా పచ్చడి బాగుందని కలుపుకుంది నువ్వు చూడు, అక్కడ నువ్వు వాసనలోకి ఎంటర్ అవుతున్నావు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వినే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే స్టేట్మెంట్ వస్తుంది. నీకు డబ్బు అవసరం తీరినా డబ్బు వెంట పడతావు చూడు, అట్లా వాసనలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డబ్బు అవసరం తీరిందని తెలియట్లేదు కదా. నువ్వు ఫస్ట్ నిర్వచించు, ఎంత కావాలి ఆ నిర్వచించడం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎవర్ చేంజింగ్ వరల్డ్ లో, ఇంత అన్సర్టన్ వరల్డ్ లో ఆ నిర్వచించడం అనేది తెలియలేకపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నది యాడ్ చేస్తాను. ఫైన్, యూ ఎర్న్ 20 lakhs. ఫైన్, రేపొద్దున నా జాబ్ ఊడిపోతే ఇంత అన్సర్టన్ వరల్డ్ లో అసలు నేను ఎలా బతకగలనా లేదా అనే కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ జనరల్ హ్యూమానిటీలో ఉంది. 100% నీలో ఉందా? నాలో ఉంది. ఫైన్, నేను ఐ మీన్ జనరలైజ్ చేయట్లేదు, నాలో ఉంది. ఫైన్, నాలో కూడా ఉంది. సరే ఫైన్. కాదు, ద బెస్ట్ పార్ట్ ఉన్నప్పటికీ వీఆర్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఇక్కడ ఎవరిని బ్లఫ్ చేసుకోవట్లేదు. నైస్. కొంతవరకు నేను ఆపాదిస్తున్నా, ఒక 20% ఆఫ్ ద యూత్. ఫైన్, దీన్ని ఈ మూలంలోకి వెళ్ళి అది ఇన్సెక్యూరిటీని తీసేయకుండా మీరు చెప్పినట్టు ఈ సోకాల్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఎట్లా అప్లై నిన్న ఒక మిత్రుడు వచ్చాడు, 2 ప్రశ్నలు వేసాడు. ఉన్నవారు అటేసాను, బాలాజీ ఉన్నాడు. అయ్యా ఒక ప్రశ్న ఉంది అడగడానికి వచ్చిన నేను. ఏంటిదంటే నాలో అహంకారం ఉంది, జలసీ కూడా ఉంది, ఇవి ఎట్లా తగ్గించుకోవాలో చెప్పాడు. నేను ఇంపాసిబుల్ అని చెప్పాను. ఎందుకన్నాడు ఆయన, లేని వాటిని ఎట్లా తగ్గిస్తావు అసలు? అవి లేవు, ఉన్నాయి అనుకుంటున్నా. సో అహంకారం కానీ జలసీ కానీ నాన్ ఎగ్జిస్టెన్షియల్, కంపారిజన్ వల్ల వస్తాయి. అవి లేవు. లేని వాటిని పెంచుకోవడం తగ్గించుకోవడం ఎట్లుంటుంది? లేని వాటిని లేవని గుర్తించడం ఉంటుంది. సో ఇప్పుడు నువ్వన్న ఇన్సెక్యూరిటీ కూడా లేదు బేసికల్గా. తద్వారా ఇన్సెక్యూరిటీని అడ్రస్ చేసేదే లేదు అసలు. యు ఆర్ ఆల్రెడీ సెక్యూర్డ్. సెక్యూరిటీ అంటే ఇప్పుడున్న సౌకర్యాలు ఏవి ఉండవు కదా అనే భయం. అసలు ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా మోహన్, కుడ్ యూ ప్లీజ్ డిఫైన్ వాట్ ఈస్ ఇన్సెక్యూరిటీ అకార్డింగ్ టు యూ? అకార్డింగ్ టు మీ, ఫ్యూచర్ లో ఏదన్నా అయితే నా పరిస్థితి ఏంటి, అదొకటే. అదే కదా భయం అంటేనే ఏదైనా జరుగుతుందో ఏమో అనే ఫీలింగ్. సొసైటీ అంతే. నా గురించి చెప్తున్నా. నేను సొసైటీ వెళ్ళి, సే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, మా ఫ్రెండ్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. వాడికి ఉన్న సేవింగ్స్లో అరౌండ్ 80 to 90% ఆఫ్ ద సేవింగ్స్ జస్ట్ టు సేవ్ హిస్ ఫాదర్ ఖర్చు పెట్టాడు. మళ్ళీ రోడ్డు మీద పడ్డాడు. ఇంత ఇన్సెక్యూరిటీ ఉన్న పర్సన్స్ రేపు ఇప్పుడు కోవిడ్ వచ్చింది, రేపు పొద్దున ఇంకోటి ఏదో బరాబర్ వస్తుంది. ఈ ఇన్సెక్యూరిటీని వాడు తట్టుకోవడానికి వాడు జాబ్ చేస్తున్నాడు, డబ్బు వెనకాల పెడుతున్నాడు. ఓకే, కాస్త డబ్బు ఉంటే, ఇది మా ఫ్రెండ్ నేను చెప్పింది, ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్. ఏమైనా ఇది వైరాగ్యానికి అనుపాదించవచ్చా అంటే కొంతమేరకు అనువాదించడం కాదు నేను చెప్తుంది. నా పరిస్థితి, నా ఫ్రెండ్ పరిస్థితి నేను ఆపాదించట్లేదు, 2-3 పరిస్థితే చెప్తున్నాను. దే ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ ద అప్కమింగ్ వరల్డ్. ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఈ డబ్బులన్నీ పరిగెడుతున్నాడు.
పరిగెట్టి అలసిపోతున్నాడు. అలసిపోయి నీళ్ళంటే తిరిగి వస్తున్నాడు, వచ్చి యోగా అంటున్నాడు, మెడిటేషన్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, మళ్ళీ కాసేపు స్వాతంత్రం వెళ్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాడు, సర్కస్ లో ఉంటున్నాడు. అవన్నీ ఒప్పుకుంటున్నాను. అంటే యోగా కంప్లీట్ సొల్యూషన్ ఇయ్యదు కదా. ఏది నేనేమంటుందంటే పునాది లేకుండా ఇల్లు కట్టలేవు కదా. యోగి వేమన సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు చెప్తే నాకు గుర్తొచ్చింది, ఎప్పుడో చావు తప్పదని ఇప్పుడు ఉరేసుకుని ఉంటావు. పీపుల్ ఆర్ కమిటింగ్ గ్లోబల్ సూసైడ్, దట్స్ వాట్ ఓషో సెడ్. వాట్ ఎవర్ ఇట్ మే బి. అంతెందుకు, నేను ఒక చిన్న అంటే ఈ టాపిక్ కాదు కానీ కోర్లో ఒక చిన్న రిలవెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఒకసారి ఒక ఫ్రెండ్ నాతో చెప్తున్నాడు సంతోషంగా ఉన్నప్పుడు, అబ్బాయిల సంఖ్య అమ్మాయిల సంఖ్య కంటే ఎక్కువ ఉందట కాన్సెన్సెస్లో వరల్డ్ వైడ్. అందుకే అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదట, స్కేర్సిటీ ఉందని. ఒక్కడు మాత్రం ఏం జవాబు చెప్తే తెలుసు, నాకు తెలియదు అదంతా, మా వీధిలో మాత్రం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అన్నాడు. ఐ డోంట్ కేర్ అబౌట్ ది స్టాటిస్టిక్స్. నా వీధిలో సరిపోయినంత మంది అమ్మాయిలు నాకున్నారు. సో అట్లా ప్రపంచంలో ఏం చెప్తున్నారు, ప్రపంచం పోకడ ఏమిటి, ఇవన్నీ పక్కన పెడితే యూ షుడ్ స్టాండ్ అపార్ట్. నీవు నీ జీవితాన్ని నీదైన దృక్పథంలో చూసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ స్థితి ఇప్పుడు ఉంది నీకు. ఈ క్షణం నువ్వు ఒక 1 month ఈ యొక్క సైకలాజికల్ డైలమా బేస్డ్ జార్గాన్ని నువ్వే పక్కకు జరపవచ్చు. అందుకు వివాహం గురించి చాలామంది చాలా చెప్పారు. ఐ హ్యావ్ డిఫైన్డ్ మై ఓన్ మ్యారేజ్. ఎవరో వివాహ బంధం వర్ధిల్లాలంటే అసలు బంధమే కాదని చెప్పాను. ఎందుకు కాదన్నారు, ఇద్దరు కలవకూడని వ్యక్తుల్ని కలిపితే బంధం అవుతుంది. నేను దానికి ఒక మాట ఒక చిన్న అనాలజీ చెప్పిన, నీళ్ళలో పోస్తే బంధం అవుతుందా అని అడిగాను. బంధం కాదన్నారు. అట్లా మైథిలిని నాలో కలిపేసుకున్న బంధం ఎక్కడది అసలు? సో నేను ఏది బంధించడం లేదు బంధం అవ్వడానికి, కలిపేసుకున్నప్పుడు బంధం ఎక్కడది అసలు? ఇప్పుడు నీ ప్రాపర్టీని నా ప్రాపర్టీలో కలిపేసిన బంధం ఎక్కడిది? సో ఏకాత్మ భావనలో బంధం ఏమీ లేదు. సో నీ చెయ్యి ఎట్లనో నీ ఎక్స్టెండెడ్ పర్సన్ మా రావు గారు అంతే. నాకు రావు గారు వేరే అనుకుంటే బంధం అవుతుంది. నాకు వేరే అనుకుంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వేరే అనుకున్నది ఎవరు? నీ ఈగో, నీ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, ఇవే కదా. సో ఇప్పుడు ప్రపంచం అంతా అట్లా చెప్తుంది. మరి నేను అట్లా చూడాలనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన సరైన నిర్వచనం కోసం. ఓహో, నీళ్ళలో కలిపితే బంధం లేదు, నీళ్ళని పెట్రోల్లో కలిపితే బంధం అవుతుంది. 2 ఇండివిజువల్స్ని బై ఫోర్స్ ఆర్ బై కోయర్షన్, బై హుక్ ఆర్ బై క్రూక్ నువ్వు ఒక దగ్గర బలవంతంగా కలిపినప్పుడు బంధం అవుతుంది. అందుకే వివాహ బంధం అంటే అందరు కలిసి ఒప్పించి చేసిరాడా. ఆ ఒప్పించడానికి ఉత్తగానే ఒప్పుకోవట్లే, డబ్బు పెట్టి ఒత్తారు, కులంతో ఒత్తారు, మతంతో ఒత్తారు, సాంప్రదాయం ఒత్తితే అప్పుడు వీళ్ళిద్దరు కౌగులించుకుని నైట్ శృంగారం చేశారు. అట్లేమీ లేదు అసలు, బక్వాస్ అది. ఒకవేళ అదే పెళ్ళి అయితే ఆ పెళ్లికి గోలీమార్, నాకు అవసరం లేదు అది. ఇప్పుడు ఇది ప్యూర్లీ ప్రాక్టికల్, నేను చెప్తున్నది హైపోథీసిస్ కాదు, ఫిలాసఫీ కాదు. అంటే అది ఆల్రెడీ అయిపోయింది నా కుటుంబంలో, మా అమ్మతో సహా. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. సో నేను రెస్పాన్సిబుల్ కాదు మైథిలి జీవితానికి. ఇది మైథిలి కూడా వినొచ్చు, అయినా చెప్తున్నా. సో మైథిలి తన జీవితానికి తనే రెస్పాన్సిబుల్, నా జీవితానికి నేనే రెస్పాన్సిబుల్. ఇద్దరం కలిసి రెస్పాన్సిబుల్ ఉంటే ఒక అద్భుతమైన ఉద్యానవనం ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోది హస్వదృష్టి లేదు, నేరో మైండెడ్నెస్ లేదు. ఓన్లీ నీ కుటుంబం మాత్రమే నీది అనుకున్నావు, వెరీ లిమిటెడ్. నీ సమక్షంలో ఎవరుంటే వాళ్ళని బాగా చూసుకునే మానసిక స్థితి ఉన్నవాడు సంసారంలోనే ఉన్నాడు, వాడు లిబరేషన్లో. సో నీవు నిర్వచించుకుంటే సరిపోతుంది వాట్ ఈస్ వాట్ అన్నది. సరే, ఇంతవరకు అలెన్ మాస్క్ ఏం చెప్పాడు, అలెన్ మాస్క్ మనమేం చెప్పొద్దాం మరి? అంటే అలెన్ మాస్క్ ఎందుకు మనకు ప్రమాణం? జస్ట్ బికాజ్ హీ హాస్ లాట్ ఆఫ్ మనీ అండ్ సో మెనీ ఫాలోవర్స్, సో మెనీ ఒకనొక డైమెన్షన్ లో అతను ఎవాల్వ్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత అతనికి అన్ని తెలుసు అని అనుకోవడానికి వీలదు. కొన్ని విషయాల్లో అతను కూడా మ్యారేజ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇన్ని తెలిసిన అతనికి ఫైల్స్ ఉండొచ్చు. తెలియదు మనకు ఎవడేం సఫర్ అవుతున్నాడు, ఏం సఫరింగ్ ఎవరు తెలియదు. మొత్తానికైతే ఒకటి ఏంటంటే, ఇందులో కన్క్లూజన్ ఏంటంటే, నీవు సర్వ క్లేశాలను వదులుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అంతకంటే ముఖ్యము, నీ పునాదులు బలిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం, అస్సలు సిస్సలు వైరాగ్యం వస్తుంది. ఆ ప్రజ్వలిత వైరాగ్యం నుంచే నీవు సద్వస్తువు వైపు వెళ్ళగలుగుతావు. నేను రీసెంట్గా వైరాగ్యాన్ని ఒక చిన్న ప్రజ్వలిత వైరాగ్యం ఉండాలి, ప్రజ్వలించాలి. ఇప్పుడు చెప్పినాం కదా, పతంజలి చెప్పింది రిగ్రెస్డ్ వైరాగ్యం. అట్లా కాకుండా ఒక న్యాచురల్ వైరాగ్యం ఉంది. నేను ఒక చిన్న ప్రయోగం చేస్తా, నువ్వే నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు. పట్టుకో, ఇది
చేతితో పట్టుకోలేదు, మైండ్తో పట్టుకోవద్దు. ఓకే, ఒక నిమిషం. దట్ ఈస్ వైరాగ్యం. ఓకే. అంతే, డిటాచ్మెంట్ అన్నాడు కదా. అంటే వైరాగ్యం అంటే ఇంతవరకు ఇది కూడా వదిలేసిర్రు. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. సన్యాస దీక్ష అంటే దీన్ని వదులుకోవడం. నిజమైన వైరాగ్యం అంటే దీన్ని పట్టుకో, దీంతో అవసరాలు ఉన్నాయి, అవసరాలు తీర్చుకో, కానీ మనసులో దాన్ని పట్టుకోకు. అంతేలే, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకు పరమహంస గురుదేవుడు కొంతమంది మహానుభావులు చెప్పినది ఉంది కదా, సన్యాసి కోట బయట ఉండి కొట్లాడతాడు, సంసారి లోపల ఉండి కొట్లాడతాడు, మొత్తానికి కొట్లాట ఉంటుంది. ఏ కొట్లాట లేకుండా సమన్వయంతో ఉండమనేది నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఇది అర్థం, అడ్జస్ట్మెంట్. ఎందుకంటే ఇది ఎవ్రీడే ప్రతి ఒక్క మనిషి చేస్తున్నాడు. బస్సులో ప్రయాణం చేసినంతసేపు పైన దాన్ని పట్టుకుంటున్నాడు, ఆ వేలాడే తాడు ఏదో ఉంటుంది కదా. అవును. కానీ ఏం పట్టుకోవట్లేదు, అసలు బాడీ మాత్రమే పట్టుకుంటుంది దాన్ని. అతను దిగిన క్షణంలో దాన్ని ఎట్లా వదిలేస్తున్నాడు తెలుసా? అలా వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. ఇంతసేపు పట్టుకున్నాను సార్, ఒక్కసారి ఆపండి సార్, ఒక్కసారి ఫైనల్ గా చూసుకుంటాను ఒక్కడని అంటాడా? ఎవడు అన్నాడు? ఇప్పుడు మైథిలిని ఇట్లే పట్టుకున్నాడు. తద్వారా నువ్వు నిజంగా విషయాన్ని అడ్రస్ చేస్తావు, ఎమోషన్ లేదు ఇంకా. ఇప్పుడు ఇది చెడిపోయినప్పుడు లోపల పట్టుకుంటే లోపల అలా డిస్టర్బ్ అయిపోయింది, బాధ కలిగింది. అందుకని నువ్వు దీన్ని సరిగ్గా చూడవు, కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి, మళ్ళీ చేయి జారి పడే డబుల్ డ్యామేజ్. దానికి అన్ని ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ అంత ఈజీ ఏం కాదు, మీరు అన్నది అంత ఈజీగా అవతలోడు ఏం అర్థం చేసుకోలేదు. డాక్టర్ స్మిత్ కాకపోతే దీనికి ఏంటంటే జనాలందరూ తాత్కాలిక ఉపశాంతి కోసమే ధ్యానాలు చేస్తున్నారు. ఉపశాంతిలో కాసేపు ఎస్కేపింగ్ జరుగుతుంది, ధ్యానం యొక్క ఒరిజినల్ గా వైరాగ్యము రాదు. ఆ ఎస్కేపింగ్ లోపల వాళ్ళ ఒత్తిడి కూడా వాడేం వదులుకోలేడు. ఎస్కేపిజం అనేది ఎస్కేపే మానవుడికి అష్టావక్ర మహాగీత యొక్క సారం, అద్భుతమైన సాధన. ఏది వదులుకోక్కర్లేదు, ఏది వదిలి పారిపోక్కర్లేదు, బాధ్యతల నుంచి పారిపోక్కర్లేదు, కౌగిలిని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లోపల తీసేసే లింక్. శరీరపరంగా ఏమేమి జరగని దానికి అడ్డు రాకు. ఇది వస్తుంది, ఇప్పుడు నేను సంపూర్ణ మోక్షంలో పోయినంటే కుదరదు, ప్యాంట్ నడుస్తుంది. అది ఆ ప్రాకృతిక అవసరం. అట్లా ప్రకృతి పరంగా శృంగారం చేయి, కానీ శృంగారం లేకపోతే నేను లేను, శృంగారానికి నన్ను నేను ముడిపెట్టుకున్నాను అనుకో, అప్పుడు నీ లోపల క్లేశం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నానే భావన వదిలేసి చేయాలి. తంత్ర కాదు, మళ్ళీ తంత్రం కాదు, మంత్రం కాదు. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నవి సిద్ధాంతం కాదు అంటే నువ్వు ఆచరిస్తున్నది ఎన్నిటినో పట్టుకుంటుందో మనసులో పట్టుకోకుండా, అవునా కదా? ఇది నిజంగా నిజం. సో కొన్నిటిది మనసులో కూడా పట్టుకోవడం వల్ల అదే నీకు బాధ ఇస్తుంది. చూడు, సో ఉద్యోగాన్ని చేతితో పట్టుకో, కార్ని చేతితో పట్టుకో, తోలు, ఆపు, దిగు, ఎక్కువ, ప్యాంటుని బాడీకి నీకు వేసుకోకు. నువ్వు ఎప్పుడు నెక్కడిగానే ఉన్నావు, దానికి ఏది అంటుకోదు. సో లాస్ట్ ఒక మాట అష్టవక్ర మహాగీతలో చెప్పి ఇంకొక చిన్న ఒక కథ గుర్తొచ్చింది. కొన్నిటి కలయికల వల్ల ఏర్పడ్డది నాశనం అవుతుంది. సో నాశనం అయ్యే దాంతో బంధం ఏర్పాటు చేసుకోకు. డోంట్ టేక్ ఫస్ట్. ఇది ఎలాగూ పోతుంది కాబట్టి, అందుకే ఇప్పుడు నేను ఒక సూత్రం చెప్పిన. నాకు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు, డాక్టర్ శ్రీనివాస్ అని, అయ్యా నాకు మీరు ఎవరో తెలియదు కానీ మొట్టమొదటిసారి ప్రాక్టికల్గా ఒకటి చేసే అవకాశం దొరికింది మీరు చెప్పడం వల్ల, అది నేను చేసి మీకు ఫోన్ చేస్తున్నా. నేనేం చెప్పాను, ఈరోజు నా ఎదురుగా కూలర్ ఉంది. నేను చెప్పిన టాక్ ఇట్లా, ఈ కూలరు నేను కొనే ముందు రోజు మా ఇంట్లో చర్చ వచ్చింది, ఎండాకాలం. నేను ఒకటే చెప్పిన మీ అందరికీ, ఇప్పుడు మనం బాగున్నామా? బాగున్నాం అంటే కూలర్ లేకపోయినా బాగున్నామని మీరు ఒప్పుకుంటున్నట్టే. నేను కూలర్ కొనుక్కొచ్చినప్పుడు అది మంచిగా నడుపుకొని బాగుందాం, కూలర్ ఖరాబ్ అయినా బాగుందాం, దీనికి ఓకే అయితేనే కూలర్ కొనుక్కొస్తాం. లేదా అన్ని స్థితుల్లోనూ బాగుండే అర్హత నాకుంది కాబట్టి నేను కొనుక్కుంటా, మీ కూలర్ మీరు కొనుక్కొచ్చుకోండి, దాంతో నేను బంధం పెట్టుకోండి. సో కూలర్ కొనకముందు నా స్థితి, కూలర్ కొన్నప్పుడు అనుభవించినప్పుడు నా స్థితి, కూలర్ చెడిపోయినప్పుడు నా స్థితి, కూలర్ పూర్తిగా నా లైఫ్లో వెళ్ళిపోయినప్పుడు నా స్థితి ఒకటే అయితే పూర్తి వైరాగ్యంలో దాన్ని పట్టుకున్నట్టు. ఆయన నా మాట విని వెళ్ళి తనకు అవసరమైన వస్తువు షాప్ దగ్గర నిలబడి ఆ షాపు అమ్మే అతనితో చెప్పాడంట, నేను కొనకముందు ఎంత ఆనందంగా ఉన్నానో మొదటిసారి డిక్లేర్ చేస్తున్నా, ఇది నా లైఫ్ నుంచి వెళ్ళిపోయినా, దొంగలెత్తుకుపోయినా, చెడిపోయినా ఇంతే ఆనందంగా ఉంటాను నేను అని చెప్పి కొనుక్కుందేనండి. ఆయనకేం అర్థం కాలేదు షాప్ అతను, వాట్ ఈస్ దిస్ ఇదంతా. కానీ ఒకసారి నేను మనోనికి చెప్పిన, మనోనికి అంటే మల్లిగానికి, మళ్ళీ రేపు పొద్దున నువ్వు నీ జీవితంలో పెళ్లి చేసుకోలేదని, నన్ను ఎవరు అడగలేదని, ఇటువంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా జీవితాంతం ఉండగలిగితే ఉండు.
మళ్ళీ ఒక రోజు మానసికంగా వికారానికి గురయ్యి నాకు ఎవరు అడగలేదు, నన్ను నారాయణమూర్తి లాగా ఇవన్నీ అనుకోకూడదు. నువ్వు కంప్లీట్ గా నువ్వు హ్యాపీగా ఉండగలిగితే ఇదే స్థితిలో ఎంజాయ్ చేయి, లేదంటే నువ్వు చేసుకొని చెప్పిన అంటే వాడు ఉల్కలే పలకలే అంటే వానికి ఆ విషయం అర్థం కాలేదు అనిపించింది నాకు. అంటే ఏది లేకుండా రెస్పాన్సిబిలిటీస్ భయపడుతున్నాము మేము, అంతే కదా. అసలు రెస్పాన్సిబిలిటీ నిర్వచించు ఫస్ట్. టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, అది ఒకటే మొత్తం నిర్వచించు. ఒక 1 month చాలా ఉన్నాయి. ఉద్యోగం పట్ల బాధ్యత ఉంది, భార్య పట్ల బాధ్యత ఉంది. అదే అదొకటే కాదు. By taking care of family, you want to be a problemless guy. భయం వల్లే కదా మ్యారేజ్ వద్దంటుంది. భయమే. ఇప్పుడు అందరూ నువ్వు వివాహం చేసుకోవడానికి కారణం నీకు భయమేమో. నిజం చెప్తా చూడు, వాడు ఏమన్నాడంటే సేమ్ ఇదే విషయం లోపల నువ్వు అన్నట్లుగానే వివాహం చేసుకోవాలి, లేకపోతే రేపు పొద్దున రాబోయే కాలం నీకు రోగాలు వచ్చి రోస్తులు వచ్చి నువ్వు అడ్డం పడితే చేయనీకి ఎవరు ఉంటారు, చేయనీకి ఎవరు ఉంటారా నీకు? అంటే ఒకవేళ నువ్వు చేసుకున్నా చచ్చిపోతే పరిస్థితి మళ్ళీ చేసుకుంటావు. ఒకవేళ నువ్వు చనిపోతే ఆమె చేసుకోలేదు కదా, ఆమెకు బంధం ఇద్దరు ఇచ్చిపోతావు, మళ్ళీ పోయిన పోవు కదా. నాకు జోక్ విన్నా, అదో ప్రాబ్లం. అక్కడ ఆఫీస్కి వెళ్ళి అడిగాడంట, సార్ మన ఇది హృదయుడు ఆవు తీసుకొచ్చుకుంటాడు, ఆవు తెచ్చుకొని ఆవును పట్టుకొని పోతాడు. ఎందుకు అంటే ఇది పాలిస్తుంది, రేపు నా పిల్లలకు మనకు వస్తుంది, పిల్లల్ని పెడుతుంది, సంతతి చాలా బాగుంటుంది. అంటే ఓహో ఎప్పుడో వచ్చే దానికోసం ఇంత ఆలోచన చేస్తున్నావు అని ఆయన హఠాత్తుగా భావసముద్రంలోకి వెళ్ళిపోయినంట ఆయన. అంటే లేనిపోని బంధాలు ఇవే రేపటి అవసరాల కోసం ఈ రోజు వర్తమానాన్ని కోల్పోవడం. మనం అందుకనే కదా మనం ఒక విషయం మర్చిపోతున్నాం. వాడు కరెక్టే చెప్పిండు, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అన్నట్లు. ఇక్కడ కూడా మనం వర్తమానంలో ఉండకుండా గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి అన్వేషణ చేస్తూ ఈ క్షణాన్ని వదులుకుంటూ ఉండడం మూలంగానే మనం డెడ్ సోల్స్ అనమాట. అంతే, అది వైరాగ్యం ఇవి గటలు ఏం లేవు. వ్యాధులన్నీ దీనివల్ల వస్తాయి. అవును మరి అందుకని సైకోసోమాటిక్ డిసీజెస్ అనే పదం వీళ్ళ మధ్యలో యోగ సిద్ధాంతం చెప్పాలి. 2 వ్యాధులు దీనివల్ల వస్తాయి. అసలు మైండ్ నేను ఇప్పుడు చెప్పిన కొన్ని మాటలు చాలా మంది విని ఆశ్చర్యపోయి నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. శరీరానికి చలికాలం ఉంది కానీ మనసుకుందా? మనసుకు చలికాలం ఉంటుంది, మనసుకు చలేస్తుందా? అలాంటప్పుడు మనసుకి బాధ ఎట్లుంటుంది? నువ్వు అనుకుంటే ఉంటుంది, నువ్వు దాన్ని తీసుకుని రుద్దుకుంటువి. ఒకటే అబ్బా ఇది ఉంది సత్యము, నేనున్న సత్యం, ఇది నాదనుకోవడమే అసత్యం. అంతే. ఇప్పుడు అది ఛార్జింగ్ కూడా అప్పుతున్నది నాకు సత్యం. బస్సులో ఛార్జింగ్ ప్రాబ్లం అవుతుంది, ఎట్లా చేయాలో నా మనసు ఇప్పటికి కొడుకు మీద అర్థం చూసావా? అదే బంధం. ఏకపోతే బంధి నిద్రపోదాం హాయిగా అనుకోవడము వైరాగ్యము. సో ఇప్పుడున్న ఆధునిక మానవుడికి సరిగ్గా అర్థం చేసుకుంటే, అసలు అష్టావక్ర మహాగీతను అర్థం చేసుకుంటే ఫస్ట్ ఎవడు గురువు ఉండడు. ఒకవేళ గురువు ఉన్నా వాడు ఆశ్రమం పెట్టాడు, ఆశ్రమం ఉన్నా శిష్యులు ఉండరు. వాడు విశ్వానికి కేంద్రంగా తిరుగుతాడు. ఎవడు సమస్యలు ఉంటే వాడికి ఒక మాట చెప్పి పంపించేస్తాడు. అంతే తప్ప ఉంచుకొని వాలంటీర్లను తయారు చేసుకొని ఆశ్రమాన్ని డెవలప్ చేసి ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఆ బక్వాసులు ఏమి ఉండవు. అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ. నేను ఫస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా మారినప్పుడు నా ఫస్ట్ క్లాస్ ఇప్పటికి కూడా అదే చెప్తాను పిల్లలకు. నాదైన సిద్ధాంతం కానీ, నాదైన ఆలోచన కానీ, నాదైన మతం కానీ, నాదైన ఏది కూడా మీకు చెప్పేది లేదు, అచ్చు మీరు మీలాగా ఉండేలాగా చూస్తా అంతే అని చెప్పి వదిలేస్తాను. అట్లా నా ఫస్ట్ క్లాస్ పిల్లలకు. ఇంకా అప్పటి నుంచి ఏం చెప్పడం పని చేసిన పిల్లలకు బాగా చదువుకోమని కానీ గొప్పగా ఉండమని కానీ విషయం ఏముండవు, ఏం సిద్ధాంతం ఉండవు, ఉన్నది ఏదో చెప్పి ప్రశాంతంగా వస్తాం. అంతే. కంక్లూజన్ ఏంటంటే వచ్చిన జోక్ కింద ఒకటి వెళ్ళి మా నాయనమ్మ చచ్చిపోయింది సెలవు కావాలంటాడు. సరే మీ నాయనమ్మ చచ్చిపోయిన తర్వాత సెలవు ఇవ్వకపోతే నా అంత దుర్మార్గుడు కూడా ఉండడు కదా, సెలవు మంజూరు చేస్తూ బై ద వే 3 months క్రితమే మా నాయనమ్మ చచ్చిపోయింది సెలవు అడిగి నువ్వు మర్చిపోయినట్టున్నావు అంటే నీ బొందలే పెద్ద సెటర్ వేసినావు. కానీ మా నాయన చచ్చిపోయినప్పుడే మళ్ళీ చేసుకున్నాడు వాడు పెళ్ళి. నీ లిమిటెడ్ అండర్స్టాండింగ్ బయటికి రా, మా తాత ఎవడో తెలియదు నీకన్నా. అట్లా పాత సిద్ధాంతాలు వదిలేయాలి, కొత్త అండర్స్టాండింగ్ రావాలి. నేనేమంటే మన జీవితాన్ని మనమే ఒకసారి ప్రత్యక్షంగా దర్శిద్దాం కదా. సరే చాలా మంది చాలా చెప్పారు, ఎలన్ మస్క్ చెప్పాడు, పరమహంస తాత చెప్పాడు. ఇప్పుడు ఆయన పరమహంస తాత బ్రహ్మచర్యాన్ని సపోర్ట్ చేసిండు. అసలు బ్రహ్మచర్యం అంటే అన్ని అనుభవించిన తర్వాత చాలా అనిపిస్తుంది చూడు, అక్కడ ఉదయిస్తుంది. నేను అనుభవిస్తా. నేను ఇంకొకటి మధ్యలో ఇంకో మాట చెప్తా. ఆకలి పుట్టినప్పుడు ఉంది, మరణించే వరకు ఉంటుంది.
నిద్ర పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉంటుంది. శృంగారం మధ్యలోనే వచ్చింది, మధ్యలో పోవాల్సిందే అది. అది మరణించే వరకు ఉండేది కాదు. అంటే ఇక్కడ ఓకే, ఆయన బ్రహ్మచర్యాన్ని సపోర్ట్ చేశారు, మీరేమో ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వచ్చేదే బ్రహ్మచర్యం. ఓషో కూడా ఇదే చెప్పారు. తద్వారా నీకు పక్కన ఒక అమ్మాయి ఉన్నప్పటికీ నువ్వు హాయిగా బుక్ రాసుకుంటున్నావు. ఆ పక్కన అమ్మాయి నగ్నంగా డాన్స్ చేస్తున్నావు, నువ్వు బుక్ రాసుకుంటున్నావు. ఆ అమ్మాయి భోజనం పెట్టినా బుక్ రాసుకుంటున్నావు. సో యు ఆర్ నౌ ఎంజాయింగ్ ద కంపెనీ. ఇంకొక మాట, రీసెంట్గా 11:30 అయినా ఒక ఆయన పోవడం లేదు. నేను హఠాత్తుగా అడిగాను, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగాను. మరి గుర్తుపడ్డారండి అన్న, ఇంత లేట్ ఇంటికి పోకపోతే అదే కదా విషయం. సో నిజంగా ఒక మాట చెప్తా, కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఈగోలని హోదాల్ని బయట పెట్టి చెప్పులు వదిలేసినట్టు ఇంట్లోకి వచ్చి చిన్నపిల్లలాగా ఉంటే ఎవ్వడు బయట తిరగడు. ఎవ్రీవన్ లైక్స్ కంపెనీ. చెట్టు నీడ ఎంత హాయినిస్తుందో, ఒక కుక్క కంపెనీ ఎంత బాగుంటుంది అసలు, చాలా బాగుంది. ఎందుకంటే అది నేను ఎప్పుడూ క్రిటిసైజ్ చేయదు. నువ్వు ఎంత పిచ్చకుండా జోకులు వేసినా ఎంజాయ్ చేస్తుంది, నవ్వుతుంది, తోగుతుంది. అందుకని నువ్వు లైక్ చేస్తున్నావు దాన్ని. దానికే నోరు ఉంటే అసలు ఇంట్లో ఉంచుకుంటావా? నీ బొందరా నీ బొంద, అసలు నువ్వు తెచ్చిన బిస్కెట్ నువ్వు అంటది. అదే రాఖాల్ చంద్రఘోష్ పెళ్లి చేసుకొని గురుదేవుల దగ్గర భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. పెళ్లి చేసుకుంటే భయపడాల్సిన అవసరం ఏముందయ్యా? ఆయన ఏమన్నాడంటే, పనస పండ్లను కొలవాలంటే చేతికి నూనె రాసుకొని ఒక్కొక్క పండును తీస్తే జిగురు అంటదు, అట్లనే జ్ఞానము భక్తి వైరాగ్యాలను పోనీ నువ్వు సంసారం చేసి ఏది అంటుకోదని 100%. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 3 పాటిస్తే పెళ్ళి అనేది ప్రాబ్లం కాదు. డబ్బు, ప్రాపర్టీ, బంగారం, ఈ 3 వద్దనుకో. రెండోది గౌరవం వద్దనుకో, వాళ్ళు ఇచ్చేది. ఆ బోడి గౌరవం నీకు అక్కర్లేదు. మూడోది నీ వంట నువ్వే చేసుకొని తిను. ఇంకా చెప్పు, ఇది తెలియని ప్రాబ్లం. ఈ 3 నేను పాటిస్తున్నా. రెండోది, నీ సమక్షంలో భార్య ఉంటే భార్యను మంచిగా చూసుకో. ప్రేమ అందరి పట్ల సమానం ఉండని, ఏమంటారు దీన్ని, ఏమంటారు, ఒకరితో ఒకరు ఉంటే చనువు మారుతుంది. ఇప్పుడు నాకు నీ పట్ల ఎంత ప్రేమనో, రావంటే అంతే ప్రేమ, మైత్రి అంటే అంతే ప్రేమ, మా అమ్మ అంటే అంతే ప్రేమ. చనువు మారుతుంది. ఈ చిన్న విషయం ఎందుకో జనాలకు అర్థమవుతలేదు. చనువుని వేరే, ఇప్పుడు నేను రావు గారు బాగున్నారా, ఏమండి పొట్ట పెట్టారని చనువుతో అన్నా. అదే ఇప్పుడు రమణతాతనుడు అనుకో, అలాంటి చనువు లేని కారణంగా అతనికి వంగి నమస్కరించి రావచ్చు. కానీ ప్రేమ ఒకటే ఉండాలంటది. ప్రేమ ఒక్కటి ఉన్నప్పుడు నీలో ఈ అంతర్గత విభజన పోతుంది. ప్రేమ ఒక్కటి ఉంటే నాది నీది లేదే లేక, నీ సమక్షంలో ఎవరుంటే వాళ్ళని బాగా చూసుకో, ఎవరు ఆకలితుంటే వాళ్ళతో పెట్టు, ఏముంది అందులో. తద్వారా విశ్వమంతా సంసారమే, ఓన్లీ మన ఇంటున్న నలుగురే సంసారం కాదు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే వాడికి శారీరక మానసిక బాధలు కూడా పోతాయి. కానీ అక్కడికి వెళ్ళకుండా వేరే మెటీరియల్ థింగ్స్ వల్ల నాకు సెక్యూరిటీ వస్తుందని చెప్పేసి అటు పెరిగెడుతున్నాడు. ఈ రెండే జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పే దారి ఒకటి జరుగుతుంది. మెటీరియల్ డిజైన్స్ ద్వారా సంథింగ్, ఇఫ్ ఐ గెట్ త్రూ ద మెటీరియల్ థింగ్స్ ఐ గెట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, సో సెక్యూర్గా ఉంటాను, కాబట్టి నేను నార్మల్గా ఉండగలుగుతాను. ఈ రెండే జరుగుతుంది. సంబంధము బాగుందబ్బా, ఇదంతా సంబంధం. అనుబంధం అనేది వద్దు. అంటే ఒక దాన్ని స్పెషల్గా చూస్తే అనుబంధం ఏర్పడ్డది. బంధం అనేది రెండింటిని కలిపితే వచ్చింది. బంధనం అనేది నీకు నువ్వు కట్టేసుకుంటే వచ్చింది. సో సంబంధం వరకు జీవితం చాలా బాగుంది. ఆధ్యాత్మికత సంబంధానికి సంబంధించింది, రిలేటెడ్నెస్, నాట్ రిలేషన్షిప్, నాట్ బాండేజ్, నాట్ అగ్రిమెంట్. ఇదంతా ప్రపంచం పోకడ. దానివల్ల దుడ్డు బిల్లు ఉపయోగం లేదు. నేను నిన్న 3 రోజుల నుంచి చేస్తున్న జోక్ ఇది. ఈవెన్ పెళ్లి మంటపంలో ఒక వ్యక్తి చెప్తే ఆయన నవ్వుతున్నాడు కిల్లకిల్లా. సో తాళి కట్టినా అంత ప్రశాంతంగా ఉన్నావు అన్నాడు ఆయన. నేను డబ్బుకి గట్టలేదు, బంగారానికి గట్టలేదు, కులానికి గట్టలేదు, మతానికి, మనిషికి గట్టిన సార్. అందుకే ఏ భయం లేదు. ఇప్పుడు నేనే ₹1,00,00,000 కట్నం కింద తీసుకుంటే ఒక బాధ్యతకు తాళి కట్టినట్టు కాదు. ఇప్పుడు అమ్మాయిని చక్కగా చూసుకోవాలి, ఆ అమ్మాయికి గీత పడితే నన్ను ఏమంటారు, నా కుటుంబ సభ్యులకి నా అసలు పరువే లేదు పోవడానికి. అసలు ఎవరు చూసుకోవద్దు. అంతకంటే అబద్ధం ఇంకోటి, ఎవరిని వాడు చూసుకుంటారు అంతే. నీవు చూసుకోను, నువ్వు శరీరపరంగా వైకల్యం వచ్చిందంటే అప్పుడు చూసుకుంటారు ఎవరైనా. అసలు నువ్వు ఎవరైనా చూసుకుంటున్నావు ఎవరిని? అసలు పేరెంట్స్ని చూసుకోవడం అంటే ఏంది? అసలు పట్టించుకోపోవడమే. వాళ్ళకి ఏం కావాలనో అరేంజ్ చేయి, వాళ్ళని డిస్టర్బ్ చేయకు. నిజంగా చూసుకోవడం అంటే అది. అంతేలే. నువ్వు వీడియో తీస్తుంటే ఎట్లుందాం చూడ అట్లా ఉండాలి. ఏం తీస్తున్నావో తెలియదు. అదే కాదు, ఇప్పుడు ఈ చిన్న విషయం అర్థం చేసుకోలేకనా ఇంప్లిమెంట్ ఇట్. ఇప్పుడు నీకు అర్థమైంది, ఇంప్లిమెంట్ ఇట్ అంతే. అర్థం చేసుకునే ఫర్దర్గా ఏమి ఎంత అర్థం చేసుకుంటాం?
ఇంతే ఉన్నది, ఇంతే. ఇంత రంపంతో పెద్ద పెద్ద అడవి కట్ చేయొచ్చు, ఈ చిన్న అవగాహనతో మొత్తం తీసేయచ్చు. అసలు పెద్ద అడవి కాబట్టి పెద్ద పెద్ద రంపాలు 1000 రంపాలు అక్కర్లేదు, ఒక రంపం చాలు, కొంచెం ఓపిక చాలు. సరే నేను అంటున్నా చివరి మాట, హఠాత్తుగా ఎవరికి అర్థం కాకపోవచ్చు. ఒక్కదాన్ని ఇప్పుడు నీవేదైతే నాదనుకుంటున్నావు నీ ఫోన్, ఈరోజు దాన్ని ఫోన్ చేతిలో పట్టుకో, మైలకి తీసేసి అంతే. తద్వారా ఫోన్ విషయంలో నువ్వు లిబరేషన్ అనుభవిస్తున్న వీక్షణం, అవునా కాదా? 100% అవును. లిబరేషన్ అనేది పూర్తి మనసుకు సంబంధించింది, మోక్షం మనసుకు సంబంధించింది. శరీరము మోక్ష స్థితిలోనే ఉంది, కానీ దానికి కొన్ని ప్రారంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రారంధాలు. రమణ మహర్షి లాంటి వాడు సర్కోమాన్ అనుభవించే, కాళ్ళ నొప్పులు అనుభవించే, రామకృష్ణ పరమహంసకి ఇంకేదో వ్యాధి వచ్చి, హెపటైటిస్ బి వివేకానంద స్వామీజీకి వచ్చి, ఇప్పుడు సద్గురు గారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి, బ్రెయిన్ సంథింగ్ ఏదో నాకు తెలియదు, మళ్ళీ తప్పుగా అనుకోకుండా ఏదో వచ్చింది. అట్లా అన్నిటికీ వస్తాయి. సో శరీరానికి ఉండే ప్రారంధాలు ఉన్నప్పటికీ జ్ఞాని దానికి అంటనట్టుంటాడు. జ్ఞాని అష్టావకుడు చెప్తాడు, జ్ఞాని తన శరీరానికి కొన్ని 1000 కోట్ల మైళ్ళ దూరంలో నిలబడి ఉంటాడు. అయినప్పటికీ దాన్ని అనుభవిస్తాడు, వాడు చూస్తాడు, కానీ తన మనసు అందులో చొప్పించకపోవడం వల్ల అతను సుఖాన్ని అనుభవిస్తాడు. ఇంకొకటి, జంతువు శరీరానికి కూడా ప్రారంధాలు ఉంటాయి. 100% దేనికైనా ఉంటాయి ప్రారంభం. మరి ఇప్పుడు ఎక్కువ హెల్తీగా ఉన్నట్టే మనం ఎక్కువ చూస్తలేదా? ఓకే, అంటే మనం ఒక కుక్కని రోజంతా చూడు, అది ఇప్పుడు మనడులే. ఒక కుక్కని నువ్వు ఒక 1 మంత్ చూసినావు అనుకో, అవి ఎందుకు హాయిగా ఉంటావంటే ఒక్క క్లియర్ కట్ ప్రపంచంలో లేవు అవి. ఆకలి అయితే తింటాయి, ఆకలి కాకపోతే తినవు, రోజులు గుర్తుపెట్టుకోవు, సంఖ్య లేదు, పక్కవాడితో పోల్చుకోవు. అన్నిటికంటే ముఖ్యమైన దానికి కుక్క అని దానికి తెలియదు, మనం పెట్టుకున్నాం అంతే మన సౌలభ్యం కోసం. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ప్రాణులు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్కటి డివిజన్ మనం క్రియేట్ చేసుకున్నాం. వాటి పాయింట్ ఆఫ్ వ్యూ యూనిఫైడ్ ఎంటిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఇట్లా గోడ మీద నిలబడి చూస్తే కదులుతున్నాయని చూస్తుంది అంతే. కొంచెం పెద్దగా ఉన్న వాటిని చూసి అరుస్తుంది, చిన్నగా ఉన్న దాన్ని చూసి అంటది. తన స్వభావరీత్యా అట్లా కొన్ని వికారాలు పాటిస్తుంది, దానికి కూడా తెలియదు. నేను రాసిన కథ చెప్తా, టైసన్. అరే ఈ కథలన్నీ చెప్పుడా జ్ఞానోదయం పుస్తకం కింద వేయాలి, నాకు గుర్తొస్తలేవు. సో ఒక పాము ముంగిస కలవగానే కొట్లాడుకుంటాయి కదా, అందుకని పాము అనుకున్నదంట, ఇదంతా కొట్లాటలు అవన్నొద్దు, నేను పోయి తపస్సు చేసి ఏదైనా పెద్ద ఆశ్రమానికి పోయి నేను లిబరేట్ అయిపోతా, ఈ గొడవ నుంచి బయటపడిపోతా అన్నదంట. తర్వాత అసలు పాము ఏనాడు ఎవరితో గొడవపడలేదు అసలు. హఠాత్తుగా 50 ఏళ్ళకి ఇది మహాత్యాగ అయింది, మహాభోగి అయింది, ఇవన్నీ దండలు గిండలు రోజు ఆరతి గిద్దరు నడుస్తున్నాయి పాముకి. ముంగిసరాగానే మొత్తం బీకింది. జాతి వైరం అది. సో అదేంది ప్రకృతి ప్రారంభం అది. ఇప్పుడు కుక్క బొక్కను చూస్తే తోక ఊపుతుంది, అది ఊపుతలేదు, అది ప్రకృతి ఊపుతుంది రెండింటిని. అట్లనే అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు శరీరంలో ఎక్కడ చూడాలో అక్కడే చూస్తున్నాడు వాడు, అది ప్రకృతి చూస్తుంది, నువ్వు చూస్తలేవు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, ఒక్కడన్నా బొటన వేలుని చూసి ప్రేమలో పడ్డా? సహజంగా ఉన్నదాన్ని అసలు యాడ్ చేస్తున్నా, ఏంటి చేస్తూ ఉండవా బాబు? సహజంగా ఉన్న దీన్ని సమ్ పేరు చెప్పకూడదు, కొన్ని మోనోథియిస్టిక్ రిలీజియన్స్ చెడగొట్టాయంట. అందరూ కలిసి చెడగొట్టారు. ఓన్లీ మోనోథియిస్టిక్ రిలీజియన్స్ ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకటే కొంచెం నోట్లోకి వెళ్ళి కుక్కుడు పడుతుంది. ఇప్పుడు పెళ్ళి అవుతున్నప్పుడు కొన్ని మంత్రాలు చదువుతాడు, అంటే నీ పెళ్లిలో మిస్ అయినాయి కానీ అవి అందులో కొన్ని మిస్ అయింది. ఎందుకంటే ఆర్య సమాజ పద్ధతి కాబట్టి, సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, లక్ష్మీనారాయణాభ్యాం సావధాన అని చదువుతూ ఉంటారు, మంగళాష్టకాలు అంటారు వీటిని. అయితే ఇలా ఈ సావధానం ఏందని అడిగింది పెళ్లి కొడుకు. అనగానే ఏముందిరా, ఈ రోజు నుంచి భార్య అనేటటువంటి ఒక రాక్షసుని జీవితంలోకి వస్తూ ఉంది, ఆమెకు బంగారు వెండి నగలు ఎన్ని ఇచ్చినా కానీ ఆమెకు తృప్తి తీరదు, ఆమె నిరంతరం అడుగుతూ ఉంటుంది. అంటే ఇంత వివరం ఉందా ఇందులో? అయితే నాకు ఈ పెళ్ళొద్దని వెళ్ళిపోయినట్టు, అది వైరాగ్యం, అది వైరాగ్యం అన్నది. తలంబ్రాలు పోసేప్పుడు చదివిపిస్తాం. అంటే నువ్వు చాలా ఆలోచించి చేసుకున్నావు, ఫైన్. బట్ చాలా మంది నేను ఆలోచించింది దాని నిర్వచనం నాకు తెలియాలి, ఎవడో చెప్పాడని కాదు. ఇప్పుడు డ్రైవింగ్ నాకు తెలుస్తుందా లేదు ఎంతమంది చెప్పినా, అట్లా నాకు తెలియాలి నా లైఫ్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఒక మనిషి ప్రాముఖ్యత ఏమిటి, ఒక మనిషితో ఉండడం ఏమిటి, ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి, ఒకవేళ ఉంటే ఏమిటి, అవి అన్ని దిక్కుల
ఐ హ్యావ్ టు డిఫైన్. సో నేను ఒక వ్యక్తి ఫోన్ చేస్తే అందరూ బంధం అంటున్నారు, నేను తాళి కట్టిన క్షణం నేను లిబరేషన్ పొందిన, మైథిలిని నా నుంచి లిబరేట్ చేస్తున్నాను. మైథిలి ఉన్నప్పుడే చెప్పిన నిశాంత్ అనే అబ్బాయికి, అతను సద్గురు శిష్యుడు. సో నేను మైథిలిని లిబరేట్ చేస్తున్న ఈ క్షణం. మైథిలి తన సేవ తను చేసుకోవాలి, నేను నా సేవ నేను చేసుకుంటా. ఒకరి సేవ ఒకరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అవుట్ ఆఫ్ లవ్ నువ్వు చేసినా చేయకపోయినా జరుగుతుంది. ప్రత్యేకంగా హస్బెండ్ కాబట్టి భార్య పొద్దున్నే టీ చేసి ఇవ్వాలి, ఇట్లాంటి బక్వాసులు నేను అగేనిస్ట్. పోతుంటే ఎదురు రావాలి, మిద్ద మీదకి వెళ్ళి టాటా చెప్పాలి, అట్లాంటివి ఏమీ లేవు. అసలు ఒకరినొకరు పట్టించుకోవద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని కుదిరినాయి కదా. చివరి శృంగారం కూడా ఆలోచన రాగానే తీరే పరిస్థితి ఏర్పడిన తర్వాత నీకు మిగిలింది ఒక్కటే కర్మ. కర్త లేకుండా కర్మ చేయి. అనంతమైన పని చేయడానికి వివాహం వేదిక తప్ప వివాహంలో ఇరుక్కుపోయి ఒకరినొకరు కించపరుచుకుంటూ, ఆస్తులు ఇరుక్కుపోయి, బంగారాలు ఇరుక్కుపోయి, ఒకరినొకరు కులాల మతాలు ఈ విద్వేషాలు పెంచుకొని మా కుటుంబం నీ కుటుంబము, మా మమ్మీని ఇట్లా, మీ డాడీని ఇట్లా, ఇది దీనికోసం లేదు. అది మొట్టమొదటిసారి ఇప్పుడు నీకు జాబ్ వస్తే ఏం జరిగింది, ఆర్థికంగా నువ్వు లిబరేట్ అయినావు. ఇల్లు కొనుక్కుంటే నివాసం పరంగా లిబరేట్ అయినావు. వివాహం వల్ల శృంగారం పరంగా లిబరేట్ అయినావు. భోజనం అక్కర్లేదు, భోజనం హోటల్లో ఉంది, లిబరేట్గా తిని. బండి కావాలంటే బండి, ప్రయాణం లిబరేట్ అయినావు. అట్లా రకరకాల లిబరేషన్స్ కలయిక వల్ల అంతిమ లిబరేషన్ వివాహం అనేది. అంతే తప్ప అది బంధం కానే కాదు. ఎవరైతే అట్లా అనుకుంటున్నారో అది అజ్ఞానానికి పరాకాష్ట. నాకైతే ఇది బంధం కాదు. ఎస్టర్డే ఏమంటారు, ఎన్లైటన్మెంట్ డే అంటారు కదా, అసలు ఆగస్ట్ 24th ఇస్ మై లిబరేషన్ డే. కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోను, ఎందుకంటే కౌంటింగ్ లేదు, డేస్ లేవు నా దృష్టిలో. అంత అబద్ధం. రెండోది ఆల్రెడీ చెప్పిన, మ్యారేజ్ అది జరిగిందా అనుకోకుండా ఆ రోజు తప్ప జీవితంలో మ్యారేజ్ డే చేసుకోను. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. ఈ విషయం మైత్రికి చెప్పా, మ్యారేజ్ డే చేసుకోలేదు కన్నయ్య, నాన్ సెన్స్ అన్నది. అసలు గుర్తుకు లేదు. మ్యారేజ్ అయిపోయింది, అయిపోయింది, మళ్ళీ మ్యారేజ్ డే ఏంది, పని చేసుకుందాం ఇంకా అన్నది. వెరీ గుడ్. ఇంకోటి పని చేసుకున్నా చేసుకోకపోయినా జస్ట్ బీ హ్యాపీ అంతే. కంపెనీని ఎంజాయ్ చేయడానికి మ్యారేజ్ తప్ప అంతకు మించి దానికి అర్థం. ఎంతకాలం చేస్తావు శృంగారం చెప్పు? 2 years. ఆ తర్వాత నువ్వు ఎంజాయ్ చేసింది కంపెనీనే. అంటే ఒకరి ప్రజెన్స్ ని ఒకరు ఆస్వాదించడానికి ఒక ఐ మీన్ దాని ఏమంటారు, కరెక్ట్ గా మ్యాచ్ అవ్వని కపుల్స్ ఎక్కువ ఉంటారు. అదే క్లేశం. కలవకూడదు రెండింటిని కలిపి కోరికలు ఎక్కువైపోయే పంచాయతీలు వస్తాయి. మళ్ళీ ఒడంబడిక, మళ్ళీ కలిపి మళ్ళీ ఒడంబడిక, మళ్ళీ కలిపి కోరికలు ఎక్కువైపోయి పంచాయతీ వస్తుంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు మోహన్ కూర్చుకోవాలని ఇంత చెప్పి నేను చెప్పింది కరెక్టా కాదని ఎవరిని అడుగుతలేను చూడు. వెన్ యు నో నీ ప్యాంట్ నీకు ఫిట్ అయిందని తెలిసిన తర్వాత నువ్వు ప్రపంచంలో ఎవరిని అడుగు. అట్లనే నా నిర్వచనం నాకు 100% ప్రాక్టికల్గా నిజమని తెలిసింది. ఇక నాకు ఎవ్వడి అంగీకారంతో పని లేదు. అలాగే నేను అహంకారంతో చెప్పట్లేదు, అవసరం లేదు అహంకారం. అసలు నాకు డౌట్ ఉంటే కదా ఇట్లా అనుకుంటున్నా నిజమేనా సార్ అని అడిగితే కదా, డౌట్ లేదు, ఏం లేదు. రెండోది, నిజం నా జీవితం తెరిచిన పుస్తకం కాబట్టి ఒకవేళ నిజంగా ఈ తప్పు అయితే ఏదో నేను తప్పు, నేను అనుకున్న తప్పు అని చెప్తాను. నాకేం మొహమాటం లేదు, వెరీ క్లియర్. సరే మరి, సో వైరాగ్యమస్తు, సహజ వైరాగ్యమస్తు, వర్తమాని భవ, విశ్వశాంతి సుఖీ భవ, విశ్వసాక్షి సుఖం చెర, అష్టావక్ర అన్నట్టు.